హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో అయితే కనుక రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ RCFLకి సంబంధించినటువంటి 94 మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు మనకి ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈజీగా అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే మనం ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. మీరు IBPSలో గతంలో ఏదైనా మీకు అకౌంట్ ఉన్నప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అందరు క్యాండిడేట్స్ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఈ అప్లికేషన్ అనేది మనం ఏంటంటే ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎలాగైనా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే 6 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అప్లోడ్ సెక్షన్ లాస్ట్లో ఫీజు అనేది పే అయితే చేసుకోవచ్చు అనమాట. సో కిందకి వచ్చేసి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదంటే ఫోటో ఐడి ఏదైతే మీరు ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి క్యారీ చేస్తారో దాంట్లో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఎంటర్ అయితే చేసుకోవాలని. ఒకవేళ కనుక మీ యొక్క నేమ్ టోటల్ నేమ్ 35 క్యారెక్టర్స్ లోపే ఉంటే పూర్తి నేమ్ ఇక్కడే మీరు ఇలాగా ఎంటర్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇలా ఏదంటే ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు. ఇది అనేది మనకి ఏంటంటే ఈ నేమ్ ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతూ ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉంటే మీకు బాగుంటుంది అనమాట. తర్వాత ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూసుకుని మీరు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి 2 టైమ్స్ అనమాట. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఏంటి డొమైన్ అనమాట. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జీమెయిల్ ఏంటని సపోజ్ ఇలా అనమాట. ఇలాగైతే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే ఈమెయిల్ ఐడి, ఇదైతే డొమైన్ అనమాట. ఇక్కడ ఏంటంటే విత్ డొమైన్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా పూర్తిగా. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఎంటర్ చేశారో అది ఇక్కడ సెకండ్ టైం అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ కనుక మీ నేమ్ కనుక పెద్దగా ఉంటే ఇక్కడ మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలా ఎంటర్ చేసినా పర్వాలేదు. అదైతే మనకి ఫోటో ఐడి DOB ప్రకారం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా వస్తుందన్నమాట, కన్ఫర్మ్ సబ్మిషన్ అని చెప్పేసి ఆర్ యు షూర్ డీటెయిల్స్ ఎంటర్. ఇదేంటంటే మన యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తర్వాత అయితే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో అన్ని ప్రాపర్గా ఉంటే ఓకేనా, లేకపోతే క్యాన్సిల్ అని చెప్పేసి మీరు దానిని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి OTPలు వస్తాయి. వెరిఫై అయితే చేసుకోవాలి. మొదట ఏంటంటే క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట. 2 OTPస్కి 2 సెపరేట్ క్యాప్చర్స్ ఎంటర్. సపోజ్ ఇక్కడ మనం క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ OTP అంటే వెరిఫై చేసుకోవాలి. అలాగే మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సెండ్ OTP అంటే ఈమెయిల్కి సెపరేట్ OTP వస్తుంది. ఈ 2 మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ మనం ఈ 2 కనుక వెరిఫై చేస్తే ఇలా అయితే వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్ వెరిఫైడ్, ఈమెయిల్ ఐడి కూడా వెరిఫైడ్ అనమాట. నెక్స్ట్ అనొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అని డిస్ప్లే అవుతుంది. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. చోట నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిందకైతే రావాలి. ఇక్కడైతే మనం లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనం బేసిక్గా మనం లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్న. మీకు కనుక మీరు ల్యాప్టాప్లో చేస్తూ ఉంటే కనుక ఇక్కడ మనకి క్యాప్చర్ ఫోటో అనడంతో ఇలాగ ఎల్లో అని వస్తుంది. మన ఇక్కడ ఎల్లో అంటే సరిపోతుంది అనమాట. అలాగే చూసుకుంటే ఎల్లో అనాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కిందకి వచ్చేసేస్తే మీరు కనుక ఒకవేళ కనుక మొబైల్ నుంచి చేస్తామంటే ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంటుంది. దీనిని మీరు ఒక QR స్కానర్ తీసుకొని మొబైల్లో ఆ ఫోటోని కనుక మీరు ఫ్రంట్ కెమెరా నుంచి తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేస్తుంది అంటే లైవ్ క్యాప్చర్డ్ ఇమేజ్ల బాక్స్లోకి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్ హైట్ అనమాట, 3.5 సెంటీమీటర్స్ విడ్త్. లేదంటే కనుక మనకి పిక్సెల్స్లో చూసుకుంటే కనుక మనకి 200 పిక్సెల్స్ అనమాట విడ్త్, అలాగే 230 పిక్సెల్స్ హైట్ అనమాట. ఇలాగ చూసుకొని మనం 20 to 50 KB మధ్య లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్స్ అయితే కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ అయితే చేసుకోవాలన్నమాట. అదైతే మనం స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా మనకి ఇక్కడ కొన్ని డైమెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే 140 అనేది విడ్త్ అనమాట. హారిజాంటల్ తీసుకోవాలి. 60 పిక్సెల్స్ అనేది హైట్ అనమాట.
అలాగే తీసుకొని మనం దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇది ఏంటంటే మన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఒక పెయింట్ అప్లికేషన్ ఉంటుంది కదా మనకి విండోస్లో, దాన్ని ఓపెన్ చేసుకొని ఇది టిక్ ఆఫ్ చేయాలన్నమాట. పిక్సెల్స్ తీసుకోవాలి. పిక్సెల్స్ తీసుకొని ఫోటో అయితే కనుక పైన 200 కింద 230 ఇలా పెట్టుకుని ఓకే అని చెప్పేసి తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని ఉంటుంది, అక్కడ జేపీజీ తీసుకొని సేవ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏంటంటే మనకి థర్డ్ ట్యాబ్ అనమాట. దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏంటంటే మొదట పోస్ట్ మీరు దేనికి అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఏ డిసిప్లిన్ మీరు అప్లై చేయాలని సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి కెమికల్ ఉంది, బాయిలర్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే మనకి మెటీరియల్స్, సివిల్, ఫైర్, సిసి ల్యాబ్, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ, రాజభాష, అలాగే ఫైనాన్స్, మార్కెటింగ్ అనమాట. ఇలాగైతే ఉన్నాయి మీరు. సో మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో అదైతే మనం సెలెక్ట్ అయితే ఇలాగా చేసుకోవాలి. సపోజ్ ఇలాగనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మనం ఏంటంటే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్లో ఒక 32 ఉన్నాయి అన్నమాట, బాయిలర్లో 6 ఉన్నాయి, మెకానికల్లో 4 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 10 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్లో 9 ఉన్నాయి, అలాగే మెటీరియల్స్లో ఒక పోస్ట్ అయితే ఉంది, సివిల్, ఫైర్, సిసిలో ఇవన్నిటిలో ఒకటొకటే ఉంది అనమాట. అదే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో 2 ఉన్నాయి, ఐటీలో 5 ఉన్నాయి, రాజభాషలో 2 ఉన్నాయి, ఫైనాన్స్లో 10, మార్కెటింగ్లో 10 అనమాట. అలా ఉన్నాయి అనమాట వేకెన్సీస్కి సంబంధించి. సో మీరు దేంట్లో అయితే బీటెక్ లేకపోతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నది మీకు, లేకపోతే డిప్లొమా తర్వాత ఎవరైతే ఈ యొక్క బీటెక్ చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. 60% అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి 55% సరిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో అవి అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ ప్రస్తుతానికైతే మన పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో కేటగిరీ, మీ కేటగిరీ ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అనమాట. మీ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీ కేటగిరీలో వేకెన్సీస్ సపోజ్ లేకపోతే కనుక ఇక్కడ యూఆర్ ఉంటుంది, యూఆర్లో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఓపెన్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ మీ కేటగిరీ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ కనుక మీరు ఓబీసీ, ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అప్లై చేస్తూ ఉంటే మీరు ఏంటంటే ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం అయితే కేటగిరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా సెంట్రల్ ఫార్మేట్లో తీసుకొని ఉండాలన్నమాట. 1/4/2026 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే ఓల్డ్దైనా పర్వాలేదు. సో అదైతే కొంచెం మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్ పెట్టుకో లేకపోతే నో ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించిన కాలం అనమాట. సో వేరే వాళ్ళకి అవసరమైతే లేదనమాట. సో కిందకైతే వచ్చి ఇది కూడా స్క్రైబ్కి సంబంధించి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట. అలాగే ఎవరైనా ఈ 1984 రైట్స్ ఫ్యామిలీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో పెట్టుకోవాలన్నమాట. రిలీజియన్ ఏదైతే ఉందో మీ సెలెక్ట్ అయితే ఇక్కడ హిందూ పెడితే కనుక నో పెట్టాలి, ఇక్కడ అదర్ దాన్ హిందూ పెడితే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకుంటే వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే నో నేషనల్ ఇండియన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఆధార్ కన్సెంట్ అంటే మనకి ఎగ్జామినేషన్ అప్పుడు మీ యొక్క బయోమెట్రిక్ తీసుకునే దానికి మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతుంది. ఇది మాత్రం ఎస్ అయితే పెట్టాలి తప్పనిసరిగా అనమాట. ఆధార్ కార్డు ఉంటే నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. పాన్ కార్డు నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మనం వదిలేయచ్చు అనమాట. సో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే బెటర్, మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. ఇంకా ఎగ్జామినేషన్కి సంబంధించి 3 ఆప్షన్స్ ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. భోపాల్ ఉంది, ఢిల్లీ ఉంది, లక్నో ఉంది, హైదరాబాద్ ఉంది, ఇంకా బెంగళూరు, చెన్నై, గువాహటి, కోల్కతా, ముంబై, నాగపూర్ ఇలా ఉన్నాయన్నమాట. మనం మొదట ఏదైతే ఇస్తామో అక్కడ మనకి ఎక్కువగా ఛాన్సెస్ సెంటర్ వచ్చే అవకాశాలు అయితే మనకి ఉంటాయి. 3 డిఫరెంట్ అయితే మనం ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారో దీని నుంచి మొదట డే, మంత్, ఇయర్ ఇలాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏంటంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 ఫిబ్రవరి 2026కి 27 ఇయర్స్ అనమాట. ఓబీసీ, ఎన్సీఎల్ అయితే 30, ఎస్సీ ఎస్టీ అయితే 32 అనమాట. సో దాని ప్రకారం మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం మీకు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ అనేది చూపెడతారు. 1 ఫిబ్రవరి 2026 చెక్ అయితే చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నదా లేదా అని చెప్పేసి అనమాట. సో తర్వాత అయితే మన ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో జెండర్ మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సో అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ట్విన్స్ కనుక మీరు అయ్యి ఉంటే వాళ్ళు తెసి పెట్టుకోవాలన్నమాట. అంటే కవలలు ఎవరన్నా ఉంటే వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయాలి. నో పెడితే మనకి అవసరం లేదనమాట. సో మెరిటల్ స్టేటస్ ఏదైతే ఉందో మ్యారీడా, అన్మ్యారీడా,
విడోరా డైవర్స్ జ్యుడిషియల్ సెపరేట్. అలాగే మీకు మదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్, స్పౌజ్ అంటే మ్యారీడ్ వారు ఎవరన్నా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కరస్పాండెన్స్ అడ్రస్లో ఏంటంటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్, అలాగే తాలూకా, జిల్లా, స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట కింద. సేమ్ అయితే కనుక మనకి పైన అడ్రస్తో పాటు సేమ్ అయితే ఎస్ ఇలాగా టిక్ ఆన్ చేసి సరిపోతే, లేకపోతే ఈ కాలమ్స్ కూడా ఇండివిజువల్గా అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్లో మనం ఫీజు పే చేసినప్పుడు ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దానికోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది అడుగుతారు. కరస్పాండెన్స్ అడ్రస్సా, పర్మనెంట్ అడ్రస్సా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫీజు లేదనమాట. వాళ్ళకైతే ఈ కాలం అనేది ఉండదన్నమాట. సో మిగతా అంటే మేల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, అలాగే జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజు ఉన్నది, మిగతా వాళ్ళకి లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అప్లికబుల్ ఫర్ ఆల్ అన్నారు. సో అందరు క్యాండిడేట్స్ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ దగ్గర పెట్టుకొని దాంట్లో ఉన్న నేము, మీకు ఏ బ్యాంకులో ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి, సేవింగ్స్ అకౌంట్ ఏంటనేది మెన్షన్ చేయాలి, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే ఎంఐసిఆర్ నెంబర్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. సో ఫీజు ఉన్న వాళ్ళకైతే 1180 రూపీస్ చూపిస్తుంది, లేని వాళ్ళకి 0 ఫీజు నిల్లని వస్తుంది. సో లాస్ట్ స్టెప్ అయితే ఉండదన్నమాట వాళ్ళకి. అలాగనమాట. ఏంటంటే ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. కొన్ని కాలమ్స్ అని ఎంటర్ చేయలేదు కాబట్టి రెడ్ మార్క్ వస్తుంది. ఇవి కూడా ఎంటర్ చేస్తే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇదైతే ఈక్యూ కాలమ్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st February 2026 అనేది మనకి ఆ యొక్క కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ డేట్కి మీ దగ్గర ఏదైనా ఒక మార్క్ షీట్ కానీ, లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే పీసీ కానీ, ఓడి కానీ ఏదైనా ఉంటే కనుక సరిపోతుంది అనమాట. 1st February 2026 దిస్ ఈజ్ ద కట్ ఆఫ్ డేట్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 4 years రెగ్యులర్, ఇక్కడ ఏదైతే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాం అది తప్పనిసరిగా ఏంటంటే రెగ్యులర్ ఫుల్ టైం చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతుంది. అది కూడా 60% అనేది తప్పనిసరి అనమాట జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% అని సరిపోతుంది అనమాట. సో ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి 60%, రిమైనింగ్ వాళ్ళకైతే 55% సరిపోతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55, జనరల్ క్యాండిడేట్ 60% అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో లేటరల్ ఎంట్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. డిప్లొమా తర్వాత 3 years ఎవరైతే చేస్తారో, సపోజ్ మీరు కనుక 3 years రెగ్యులర్ ఫుల్ టైం బీఈ లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ ఏదైనా డిప్లొమా చేసిన తర్వాత వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయని మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చినట్టు డిసిప్లిన్ బట్టి అవన్నీ ఇలాగ వస్తాయి అనమాట. మీ యొక్క డిసిప్లిన్ బట్టి సపోజ్ నేను ఐటీ ఇచ్చాను కాబట్టి ఐటీకి సంబంధించినవన్నీ ఇలా వచ్చినాయి అనమాట. బీఏ, బీటెక్ 4 yearsకి సంబంధించి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఐటీ అన్నీ కూడా వచ్చినాయి. దాంతోపాటు డిప్లొమా చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ అవి కూడా వచ్చాయి అనమాట అన్నీ కూడా. సో మీరు అప్లై చేసే ముందు ఏంటంటే మనకి ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైన్ సపోజ్ కెమికల్ తీసుకుంటే మీరు కనుక 4 years బీఈ, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ అది పెట్రోకెమికల్ టెక్నాలజీ కానీ వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సపోజ్ మనం ఇక్కడ కెమికల్ తీసుకుని ఈ యొక్క 4 disciplines వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే కింద ఏంటంటే 3 years లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో అలాగే మనం వేరే డిసిప్లిన్ చేసుకుంటే కనుక సపోజ్ మీకు ఇక్కడ బాయిలర్ ఉంది, బాయిలర్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే కెమికల్, పెట్రోకెమికల్, అలాగే మెకానికల్ ఇచ్చారు, ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఎలక్ట్రికల్ ఇచ్చారనమాట. సో ఆయా వాటిల్లో చేసి ఉండాలి. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ వ్యాలిడ్ బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్స్ సర్టిఫికేట్ BOE కూడా ఉండాలట. అలాగే బాయిలర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై స్టాట్యుటరీ అథారిటీ నుంచి ఆ యొక్క బాయిలర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అలాగే కొంతమంది డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఫ్రెండ్స్ ఇదంతా చాలా డీటెయిల్గా ఉన్నదన్నమాట. టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ఇవన్నీ చెప్పాలంటే. సో మీరు ఏంటంటే అప్లై చేసే ముందు ఒకసారి చూసుకోండి. సపోజ్ మీరు కనుక ఇక్కడ మెకానికల్ తీసుకుంటే BE, బీటెక్ ఇన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పారు. అలాగే 3 years డిప్లొమా తర్వాత మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడా, అలాగే డ్యూయల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. 60% అనేది కామన్. SC ST వాళ్ళకి అయితే 55% అనేది కామన్ అనమాట. ఇంకేంటంటే మనకి నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో BE, బీటెక్ అనేది చేసి ఉండాలన్నమాట.
ఫ్రెండ్స్ అదనమాట, కొంచెం మీరు అది చూసుకుని సరిపోతుంది అనమాట. సో మీరు చేసినటువంటి ఆ యొక్క దీనిని బట్టి మీరు బీటెక్ కంప్యూటర్ టెక్నాలజీ ఏంటని సెలెక్ట్ అయ్యారు. అలాగే డిగ్రీ పాసింగ్ సర్టిఫికెట్ అనమాట, డేట్ మీరు ఎప్పుడు పాస్ చేయారు, ఏ ఇయర్ ఏ మంత్ సర్టిఫికేట్లో డేట్ ఉంటుంది, అది వేసుకుంటే సరిపోతుంది. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఒక CGPA సిస్టంలో ఉంటే దానిని కన్వర్ట్ చేసుకుని సరిపోతుంది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. కొంతమంది డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తుంటారు, వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. టెక్నాలజీనా సైన్స్ అది ఏంటి అనేది అనమాట. PhD ఎవరైనా చేస్తే అలాగే. అలాగే ఇది తప్పనిసరిగా ఏంటంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ అయి ఉండాలి. కొంతమంది డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ అలా డిగ్రీ చేస్తుంటే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేశారో వాళ్ళు ఎస్ పెట్టి, మిగతా వాళ్ళు అవసరం లేదనమాట. ఎస్ పెడితే దాని నేమ్ అనేది మెన్షన్ అయితే చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. అలాగే చూసుకుని హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎనీ అదర్ పొజిషన్స్, మీరు ఏదైనా వేరే వేకెన్సీస్కి ప్రజెంట్ ఏదైనా అప్లై చేశారని అడుగుతున్నారు అనమాట. అప్లై చేస్తే దాని నెంబర్ అయితే మెన్షన్ చేయొచ్చు, నో పెడితే అవసరమైతే లేదు. ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు షిఫ్ట్స్ ఉంటాయి అనమాట, జనరల్ షిఫ్ట్ అలాగా రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అని ఇచ్చారు, దానికి మీరు ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కనుక బిల్లింగ్ లేకపోతే నో కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఆప్షన్ ఉంది కాబట్టి. సో మీ మీద ఏదైనా కేసెస్ కానీ ఏదైనా కోర్టు లాస్ కానీ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారు, ఎవరికి ఉండవు, జనరల్గా ఉండవు, నో పెట్టుకో, ఎవరినో లెస్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా మీ మీద ఏదైనా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏదైనా మీరు జాబ్లో ఉన్నప్పుడు కానీ ఇంకెప్పుడైనా సరే ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. జనరల్గా ఎవరికి ఉండవు, ఇవన్నీ కూడా నో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కనుక చేస్తామంటే NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనమాట అవసరమవుతుంది, వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఎవరన్నా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే ప్రజెంట్ వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఇవైతే ట్రైనింగ్ వేకెన్సీస్ కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరమైతే లేదనమాట. సో లాంగ్వేజెస్ మనకి తెలుగు తప్పనిసరిగా వచ్చు కాబట్టి పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా మనకు వచ్చు కాబట్టి పెట్టుకోవచ్చు. ఇలాగ 3 కూడా, హిందీ కూడా మీకు వస్తే అలా పెట్టుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి, అన్నీ ప్రాపర్గా ఉంటే సేవ్ అండ్ నెక్స్ట్. ప్లస్ ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ప్రీవియస్ ట్యాబ్స్లో మనం ఎంటర్ చేసిన ఫీల్డ్స్ అన్నీ కూడా మనకి ఎడిటబుల్. ఇప్పుడు వన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఉండదన్నమాట. సో ఇక్కడైతే మీరు ఎడిట్ అయితే ఇదైతే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే బ్యాక్కి వెళ్ళొచ్చు అనమాట, బ్యాక్కి వెళ్ళొచ్చు. లేదంటే అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే అగ్రీ అనాలి, కంప్లీట్ అనాలి, ఓకే అనాలి, తర్వాత కూడా మళ్ళీ ఓకే. సో ఇక్కడ ఏంటంటే అప్లోడ్ సెక్షన్స్లో మనకి చాలా అడుగుతున్నారు. ఒకటి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మెమో పెడితే సరిపోతుంది. 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్, 10th క్లాస్ సర్టిఫికెట్ మళ్ళీ అనమాట, అంటే 2 times ఎంటర్ చేయాల్సి వస్తుంది 10th సంబంధించి, ఎందుకంటే ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, ఒకటి ఇది అనమాట. అలాగే ఇంటర్మీడియట్ లేకపోతే డిప్లొమా సంబంధించి సర్టిఫికెట్, మార్క్ షీట్, డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్, సర్టిఫికెట్, ఇంకా కూడా CGPA సిస్టంలో ఎవరైనా ఉంటే కానీ దానికి సంబంధించినటువంటి కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనమాట. CMM కానీ ఏదైనా వెనకాల ఉంటే కనుక అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడా కేటగిరీ సర్టిఫికెట్ అనమాట, ఎవరైతే OBC, NCL, SC, ST, PWD వీళ్ళందరూ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక టిక్ ఆన్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ 2 కూడా JPG ఫార్మేట్, రిమైనింగ్ అన్నీ కూడా PDFలో మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్ అలౌ చేస్తారు, ఇంప్రెషన్ చేసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని మీరు దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 20 to 50 KB వరకు అలౌ చేస్తారనమాట. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి 50 to 100 KB JPG ఫార్మేట్. ఇక్కడైతే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, దానినైతే మనం వైట్ పేపర్ మీద రాసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్ 57th పేజీలో ఉందన్నమాట. ఐకామా మీరు ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లాక్ ఇంక్ తీసుకొని పెన్ ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్. ఈ విధంగా మీరు రాసుకొని స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. ప్లస్ ఫీజు విషయానికి సంబంధించి SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWD, ఫీమేల్ వీళ్ళందరికీ ఫీజు లేదండి. అంటే ఫీమేల్ అంటే అందరు కేటగిరీస్, అంటే OBC కానీ, SC, ST కానీ, జనరల్ కానీ, EWS కానీ ఎవరైనా సరే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడాను ఫీజుకి పే చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో OBC, NCL, EWS చాలా జనరల్ క్యాండిడేట్స్ మాత్రం 1180 రూపీస్ ఇంక్లూడింగ్ GST వచ్చిందనమాట. సో ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవచ్చు, మనం క్యాప్చా ఎంటర్ చేయాలి,
సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ అప్పుడు పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి టైం అయితే ఉంటుంది 8th సెప్టెంబర్ 2026 దాకా టైం అయితే ఉంటుంది. ఈ లోపల మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ ఫీజు ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.